శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు తుంగభద్ర, కృష్ణా నదుల నుండి 4,60,000 క్యూసెక్ల నీరు వచ్చి శ్రీశైలంకు చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాక ప్రస్తుతం 880 అడుగులకు చేరికింది. అయితే దీంతో అప్రమత్తమైన అధికారులు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు శ్రీశైలం నుండి 3 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. అయితే ఒక్కొక్క గేటు 10 అడుగుల మేర, 3 గేట్లను 10 అడుగుల మేర కిందికి దిగువకి నీరు విడుదల చేస్తారు. అయితే 60,000 క్యూసెక్ల నీరు పవర్ జనరేషన్ నుండి కిందికి విడుదల కాగా ఈ గేట్ల ద్వారా 80,000 క్యూసెక్లు నీరుని కిందికి విడుదల చేస్తున్నారు. అయితే మొత్తం మీద 1,40,000 క్యూసెక్ల నీరు కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే 4,40,000 నుండి వస్తున్న ప్రవాహాన్ని 1,40,000 ఇప్పుడు కిందికి విడుదల చేస్తున్నారు. అయితే రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తి కిందికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 4,00,000 క్యూసెక్ల ప్రభావం ఎంత ఉందో అదే 4,00,000 క్యూసెక్లు కూడా అదే స్థాయిలో కూడా 4,00,000 కిందికి వదలాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అది ఇప్పటికి ప్రస్తుతం 1,40,000 క్యూసెక్లు నీటిని కింద విడుదల చేస్తున్నారు. అయితే ఈ సుందరమైన దృశ్యాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం చాలా భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఇటు తెలంగాణ ఘాటు, ఇటు ఆంధ్ర ఘాటు, అంటే 2 ఘాట్ల మధ్యలో ఉన్న ప్రాజెక్టు చూసేందుకు వస్తున్నారు. 2 ఘాట్లు కూడా మొత్తం కిలోమీటర్ల మీద ట్రాఫిక్ అయితే జామ్ అయింది. దీంతో అధికారులు కానీ పోలీసులు కానీ గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా వాహనాలు ఆపకుండా, ఆ ఘాట్లో వాహనాలు ఆపి ఇటు తిలకించేందుకు చూరుకోకుండా వాహనాలు ఎటు పంపిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఇలాంటి సుందర దృశ్యం గత సంవత్సరం చూడలేకపోయినాం. ఈ సంవత్సరం మళ్ళీ ఆ సుందర దృశ్యాన్ని చూడాలని చెప్పేసి చాలా మంది పబ్లిక్ వచ్చారు, ప్రజలు వచ్చారు చూసేందుకు. ఈ రోజు చాలా సంతోషం. ఈ రోజు మన శ్రీశైలం రిజర్వాయర్ 29/7 ఈ రోజుకే నిండుకుండలాగా రావటం. మనం ఈరోజు 3 గేట్లు ఓపెన్ చేసి 10 అడుగుల హైట్లో ఓపెన్ చేసి సుమారు 80,000 క్యూసెక్లు మనము కిందకి నాగార్జున సాగర్కి ఇస్తున్నాము. నిజంగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనం చాలా అదృష్టం, చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ తెలుసు, పోయిన సంవత్సరం చాలా రైతులు నీళ్లు లేక రిజర్వాయర్లు నిండక చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ వచ్చేలేకే దాదాపు మనకి 120 టీఎంసీ అండి, 865 మ్యాక్సిమం లెవెల్. అది కూడా ఆగస్టు 11వ తేదీకి అది హయ్యెస్ట్ వచ్చింది లాస్ట్ సీజన్లో. అటువంటిది ఇప్పుడు మన జూలై 29కే మనం దాదాపు ప్రజెంట్ 880 ఫీట్ హైట్ ఉందండి. అట్లాగే మన టీఎంసీ కూడా దాదాపు ఒక 183 టీఎంసీ ఉంది. మనం రేపు కూడా మనకి డిశ్చార్జి మన సిడబ్ల్యూసి వాళ్ళ అంచనాల మేర కూడా ఈ ఫ్లడ్ దాదాపు ఒక 4 రోజుల దాకా కూడా ఉంటుందంటున్నారు. ప్రజెంట్ మనకి దాదాపు 3,20,000 మనకి జూరాల నుంచి వస్తూ ఉంది. అట్లాగే 1,40,000 మనకి సుంకేసు నుంచి వస్తుంది. మొత్తం దాదాపు 4.5 లక్షలు మనకి ప్రజెంట్ వస్తూ ఉంది. ప్రజెంట్ మనం ఒక 80,000 కిందకి మన నాగార్జున సాగర్కి ఇస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనకి ఈ సంవత్సరం మనం ఎర్లీగా చాలా ఆనందం. మనం జూలై మొదటి వారంలోనే మనం ఈ డ్యామ్ నిండటం వలన అయితేనేమి, ఇమీడియట్గా మా మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు ఆదేశాలతో, మా స్పెషల్ సిఎస్ గారు సాయిప్రసాద్ గారు, మా ఈఎన్ఎస్ గారు ఆదేశాలతో ఇమీడియట్గా మనం 850 టచ్ కాగానే మనం ఇరిగేషన్కి పోతిరెడ్డి బోర్డు ద్వారా మనం ఇమీడియట్గా వాటర్ తీసుకొని ప్రజెంట్ మన రాయలసీమలో రిజర్వాయర్లు అన్నీ కూడా దాదాపు గెజ్ స్టోరేజ్లో ఉన్నాయి. కనీసం ఎటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది. ఈ టైంలో మనం పోతిరెడ్డి పౌడర్ ద్వారా ఇచ్చేసి మనం వెలుగోడు కానీ అట్లా గోరకల్లు, హౌక్ రిజర్వాయరు ఇవన్నీ ఇమీడియట్గా మనం నింపుకుంటడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇమీడియట్గా మనం టీజీపీకి కానీ ఎస్ఆర్బీసీకి, కేసీ కెనాల్కి కూడా మనం జూలై మొదటి వారంలో ఈరోజు ఐఏబీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. మన ప్రజాప్రతినిధులు కూడా మన డేటు ఈరోజు అనౌన్స్ చేస్తారు. మోస్ట్లీ ఆగస్టు 1st వీక్ కల్లా మనం 3 సిస్టమ్స్కి కూడా నీళ్ళు ఇచ్చుకొని ఎర్లీగా సాగు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మనం విజ్ఞప్తి, పోయిన సంవత్సరం మనం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము. అయ్యో మీ అందరికీ తెలుసు. నాగార్జున సాగర్కి అయితే కంప్లీట్గా క్రాప్ హాలిడే ఇవ్వటం జరిగింది. అట్లాగే మనకి రాయలసీమలో కూడా ఈ ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, టీజీపీకి కూడా సెకండ్ క్రాప్ రబీకి కూడా మనం ఇవ్వలేకపోయాం. అటువంటి పరిస్థితుల్లో ఈసారి టైంలో మనకి నీళ్ళు వచ్చినాయి. అన్ని రిజర్వాయర్లు కూడా మనం నింపుకుంటాము. రైతులందరూ కూడా చక్కగా వాటరు సద్వినియోగపరుచుకొని ఎటువంటి వేస్టేజ్ లేకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయంలో మాకు నిజంగా మా మినిస్టర్ గారు చాలా అలర్ట్గా ఉన్నారు. పైనుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది, ఏముంది, ఎవ్రీ 2 అవర్స్కి మా దగ్గర నుంచి రీడింగ్ తీసుకునేవాళ్ళు. అటు తీసుకొని ఎప్పటికప్పుడు మనకి ఇమీడియట్గా 854 రాగానే కేఆర్ఎంఈకి ఇన్ఫామ్ చేసి ఇమీడియట్గా పోతిరెడ్డిపాడు నుంచి తీసుకొని ఇన్స్టెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా మేము తీసుకొని ఇప్పుడు ప్రజెంట్
18,000 తీసుకుంటున్నాము. అన్ని రిజర్వాయర్లుగా నింపుతూ ఉన్నాము. ఈ సందర్భంగా మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నాం. థ్యాంక్స్. We are so excited to see the water flowing to the dam gates in Srisailam. శ్రీశైలం దర్శనానికి వచ్చాము, కానీ ఇక్కడ డ్యామ్ గేట్లు తెరుస్తారని చాలా ఆతృతగా బాగా ఎదురు చూస్తున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది.